చేయొద్దని చెప్పి అలా చేయకూడదని చెప్పి ఆలోచన చేసి శ్వేతపత్రం పెట్టడమే కాదు అధ్యక్ష, మేము పెట్టిన బడ్జెట్లో కూడా వారిలాగా 5%, 2%, 10% చూపించాలి. ఉన్నట్టుగా స్పష్టంగా మీరు చూడండి అధ్యక్ష, నేను కూడా ప్రవేశపెట్టాను. దీంట్లో అధ్యక్ష పేజ్ నెంబర్ 4 వాల్యూమ్ 5/2 స్టేట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ గ్యారంటీస్ అండ్ డెట్ పొజిషన్ అధ్యక్ష చాలా స్పష్టంగా అవుట్ స్టాండింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 31/3/2024 1,20,944 crores. అట్లాగే దాని పక్కనే టెంటేటివ్ రిస్క్ వెయిటెడ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అకౌంట్ యాజ్ ఇస్గా 1,20,944 crores. ఇక్కడ మేము తగ్గించలేదు దీంట్లో, ఎందుకంటే ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం మనం కట్టాల్సిందే. ఏడు కూడా నేను 120 crores 1,20,000 crores లేదు, నాకు 5% ఉంది, నాకు 20,000 కోట్లు ఇంకో 1,00,000 కోట్లు నేను అప్పు తెచ్చుకోవచ్చు, గ్యారంటీ ఇవ్వచ్చు, నేను కూడా చేసుకోవచ్చు మీలా. కానీ మేము అట్లా చేయదలుచుకున్నాం. ఉన్నది ఉన్నట్టుగా రాష్ట్ర ప్రజలకు చూపించి వాస్తవం ఏంటో చెప్పి ఇది జరిగిన పొరపాటును సరిచేసి మీరు చేసిన తప్పు అది కరెక్ట్ కాదని ఆర్బీఐ మన సిఐజీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం యాక్చువల్స్ ప్రకారం ఉన్న వాస్తవాలను బయట పెట్టుకుంటూ ముందు తీసుకొని వస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చి బట్టి విక్రమార్క మొత్తం శ్వేతపత్రం పెట్టేసి తప్పు చేశాడు, సభను తప్పుదోవ పట్టించాడు, ఈయన మీద సభా హక్కుల ఉల్లంఘన ఇవ్వాలి అని బయట లోపల మాట్లాడుతూ ఉంటే నాకు నవ్వు వచ్చింది అధ్యక్ష. ఇది ఎక్కడ అన్యాయము? హరీష్ రావు గారు ఒకసారి పొరపాటు చేస్తుంది, సభను తప్పుదోవ పట్టిస్తుంది, సరే అయిపోయా, మళ్ళీ రెండోసారి ఎందుకు వచ్చి మళ్ళీ సభతో పట్టించుదామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎందుకు అధ్యక్ష? హరీష్ రావు గారు సీనియర్ మెంబరే కదా, ఇంకా ఎన్నిసార్లు ఇట్లా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతా ఉన్నాను. ఏమన్నా సరే ఓకే, మీరు అన్నట్టు మీరే రైట్ అన్నా అనుకుంటున్నారా? చెప్పండి, మరి చెప్పండి. దీనిపైన ఇప్పుడు నేను చెప్పిన దానిపైన ఏమైనా తప్పు ఉంటే మరి ఏమన్నా దీనిపైన ఎవరైనా ఎంక్వైరీ చేసి ఇది వాస్తవా కాదా, తెచ్చిన గ్యారంటీస్ ఉన్నాయా లేదా, ఈ ఇచ్చినటువంటి గ్యారంటీస్ కరెక్టా కాదా, లేకపోతే మీరు చూపించింది ఆర్బీఐ వాళ్ళు చూపించారా లేదా, లేకపోతే ఆర్బీఐ వాళ్ళు ఏమైనా మీరు చూపించిన దాన్ని కాకుండా కొత్తది ఏమైనా చూపించారా? చెప్పండి అధ్యక్ష, ఏమైనా చేద్దామంటే సభానాయకులు కానీ లేకపోతే సభాపతి గారు కానీ లేకపోతే సభలో ఉన్న సభ్యులు కానీ అందరూ ఆలోచన చేసి, ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి డబ్బు అధ్యక్ష, ప్రతి రూపాయి జాగ్రత్తగా మనమంతా ఏంటి అధ్యక్ష కస్టోడియన్స్. ఇక్కడ ప్రజలు కట్టినటువంటి డబ్బులు రూపాయి పోగేసి జాగ్రత్తగా ఖర్చు పెట్టేటప్పుడు కానీ చూపించేటప్పుడు కానీ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి తప్ప అధ్యక్ష ఈ సభ ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యవస్థకి అత్యున్నతమైనటువంటి స్థానం అధ్యక్ష. ఇది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది. ఇక్కడ ఎంతో పవిత్రంగా మనందరం కూర్చొని ప్రజల కోసం ఆలోచన చేసి ప్రతిదాన్ని నిర్ణయాత్మకంగా సహేతుకంగా ఆలోచన చేసి ప్రజలకు నిర్ణయాలు చేయాలి తప్ప కేవలం రాజకీయాల కోసం లేకపోతే మనం ఏదో తప్పుదో పట్టించి మనం ఏదో లబ్ధి పొందామని అనుకుంటూ చేస్తే అధ్యక్ష పాలకులుగా ఉండాల్సిన లక్షణం కాదు అధ్యక్ష. నాకు తెలిసి పాలకులకి ఉన్నత భావాలు ఉండాలి, ప్రజల కోసం ఆలోచన చేయాలి, శాశ్వత ప్రయోజనాల కోసం ఆలోచన చేయాలి, విశాల హృదయాలు ఉండాలి అధ్యక్ష. అలా లేకుండా ఈ రకంగా చేసుకుంటూ పోవటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను ఇంకో విషయం కూడా మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం యాక్ట్ సంబంధించి చాలా స్పష్టంగా చెప్తా ఉంది అధ్యక్ష. ఈ యాక్ట్ ఏం చెప్తుంది? whenever the state government undertakes to unconditionally and substantially repay the principal amount and or pay the interest of any separate legal entity, it has to reflect such liability as the borrowings of the state. రీపే చేసే ప్రతి పైసా కూడా బారోయింగ్స్ లాగా రిఫ్లెక్ట్ కావాల్సిందే అని చెప్పి చాలా స్పష్టంగా ఎఫ్ఆర్బి యాక్ట్ కూడా చెప్తా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది, క్యాగ్ చెప్పింది, మేము చెప్పాం. ఉన్న వాస్తవాలన్నీ అన్ని కార్పొరేషన్లకు సంబంధించిన సమగ్రమైన సమాచారం తీసుకొచ్చి సభ ముందు పెట్టాం. ఇన్ని పెట్టి ఆ రోజు శ్వేతపత్రం పెట్టి అంత చర్చ జరిగిన తర్వాత 1 సంవత్సర కాలం అయిన తర్వాత మళ్ళీ ఒక కాగితం పట్టుకొని హరీష్ రావు గారు సభకు వచ్చి, అయ్యా మీరు అంతా సభను తప్పుదోవ పట్టించారు, మీ మీద చర్యలు తీసుకోవాలంటున్నారు. అధ్యక్ష నేను రెడీ, నేనేమన్నా వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు సంబంధించి
దాసి ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆర్థిక శాఖ మంత్రిగా నా బాధ్యత ఉన్న ప్రతి రూపాయిని లెక్కగట్టి ఉన్నదాన్ని ఉన్నట్టుగా సభ ముందు పెట్టి సభలో మీ నిర్ణయం మీదని చెప్పి సభ సభ్యులందరికీ వివరించి వాళ్ళు ఏం నిర్ణయం చెప్తే ఆ నిర్ణయం చేయడానికి మేము ఆర్థిక శాఖ మంత్రిగా నా బాధ్యత అది నేను చేస్తూ ఉన్నాను. కానీ నాకంటే ముందున్నటువంటి హరీష్ రావు గారు ఆ పని చేయకుండా సభను తప్పుదోవ పట్టించి అంకెలు తగ్గించి ఆ కాలంలో ఉన్న దాన్ని ఆర్బీఐకి పంపించి ఆర్బీఐ ప్రింట్ చేసి దాన్ని తీసుకొచ్చి చూపించి మళ్ళీ ఈ సభను మిస్గైడ్ చేస్తూ ఈ రకమైనటువంటి ధోరణి ఇది మంచిది కాదు. సభా హక్కుల గురించి ఆలోచన చేయాలి, అసలు ప్రివిలేజ్ మోషన్ ఎవరి మీద ఇవ్వాలనేది ఆలోచన చేయాలి. ఇట్లా ఇన్నిసార్లు తప్పుదోవ పట్టిస్తూ ఈ అంకెల్ని తారుమారు చేసినందుకు ఎటువంటి ఎంక్వైరీ చేయాలో కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను